పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో మక్కెన నివాసానికి పల్నాడు టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు చేరుకున్నారు. ఈ సందర్భంగా మక్కెనను టీడీపీలోకి ఆహ్వానించారు జీవీ ఆంజనేయులు. ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలతో చర్చించి నిర్ణయం చెబుతానని మక్కెన మల్లికార్జునరావు ప్రకటించారు. టీడీపీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని జీవీ ఆంజనేయులు హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో మక్కెన నివాసానికి పల్నాడు టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు చేరుకున్నారు. ఈ సందర్భంగా మక్కెనను టీడీపీలోకి ఆహ్వానించారు జీవీ ఆంజనేయులు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలతో చర్చించి నిర్ణయం చెబుతానని మక్కెన మల్లికార్జునరావు ప్రకటించారు. టీడీపీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని జీవీ ఆంజనేయులు హామీ ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, శిల్ప, పల్నాడు జిల్లాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున్ వైసీపీకి షాక్ ఇచ్చినట్టు మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను, అంతేకాకుండా కూడా తన అనుచరులతో సమావేశమయ్యి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పేసి కూడా ఆయన ప్రకటించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు తాజాగా మనం మాత్రం పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మక్కెన మల్లికార్జున నివాసానికి వెళ్లడం జరిగింది. మక్కెన మల్లికార్జునతో సమావేశమయ్యారు, టీడీపీలోకి ఆహ్వానించారు, అంతేకాకుండా టీడీపీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పేది కూడా హామీ ఇచ్చారు. అయితే మక్కెన మల్లికార్జున మాత్రం ఇప్పటికే నేను ఎవరైతే ఉన్నారో వైసీపీ వీడి అయినటువంటి ఎంపీ కృష్ణదేవరాయలతో చర్చిస్తాను, తన అనుచరులతో కూడా ముఖ్య నేతలతో కూడా సమావేశమయ్యి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాను, టీడీపీలోకి వచ్చే విషయం పైన తప్పనిసరిగా ఎంపీ కృష్ణదేవరాయలతో చర్చిస్తానని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కూడా గత కొంతకాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో ఉన్నారు మక్కెన మల్లికార్జున. అంతేకాకుండా ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బోల్లా బ్రహ్మనాయుడు మక్కెన మల్లికార్జునకు సముచిత స్నానం కల్పించలేదని చెప్పేసి ఆయన అసంతృప్తితో ఉన్నారు. అంతేకాకుండా కూడా ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వారికి నియోజకవర్గంలో పదవులు ఇవ్వడంలో కానీ వారికి పనులు ఇవ్వడంలో కానీ కొంత అసంతృప్తితో రగిలిపోతున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 2024 ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. ఎన్నికల తరుణంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేడాలని చెప్పేసి కూడా మక్కెన ఆయన అనుచరులతో చర్చలు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడారు మక్కెన మల్లికార్జున. సో ఏ పార్టీలోకి చేరతారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్ నరసింహారావు, థ్యాంక్ యూ.